ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ 43 కోట్లు పెట్టి నేనే తీసుకొచ్చా. ఈ రోజు జిల్లా మీ అందరూ మేము అందరం కలిసి ఈ రోజు జిల్లా సాధించుకున్నాం. త్వరలో వెలుగొండను కూడా పూర్తి చేస్తాం. వెలుగొండ సెకండ్ టన్నల్ నేనే సాధించా. ఈ టౌన్ కు అభివృద్ధి అంటే ఏమిటో త్వరలో నేనే చూపిస్తా. నా జన్మ సార్థకం, నా రాజకీయ జీవితం సార్థకం. ఇంకా చెప్పమానండి, ఈ పట్టణంలో నేను చేశాను ఈ పట్టణ ప్రజల కోసం, ఈ మార్కాపు నియోజకవర్గంలో నేను చేశాను ఈ నియోజకవర్గ ప్రజల కోసం అని చెప్పానండి. నేను వల్ల సెకండ్ టన్నల్ సాధించడం వల్ల 3,30,000 ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. 3,50,000 మంది రైతులు దాని మీద బతకబోతా ఉన్నారు. ఈరోజు మన పట్టణం అంతా తాగునీటికి ఇబ్బంది లేకుండా వస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని వచ్చి నియోజకవర్గం అంతా కూడా ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ శంకుస్థాపన చేయించిన పైపులు కూడా తోలుతా ఉన్నారు. ప్రతి ఇంటికి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వబోతా ఉన్నాం. 1,290 కోట్లు, మన నియోజకవర్గానికి 400 కోట్లు దాంట్లో చేయాలని తపనుండాలి. సిమెంట్ రోడ్లు ఏమైనా వేసారమ్మా? లాస్ట్ 5 ఏళ్లలో 7 కిలోమీటర్లు వేశారు. నియోజకవర్గం అంతా 118 కిలోమీటర్లు వేయించాను. 118 కిలోమీటర్ల పొడవున సిమెంట్ రోడ్లు వేయించా. ప్రతి ఊరికి తార్ రోడ్డు తీసుకొని వచ్చా. ఇంకా ప్రతి ఊరికి చేయాలని ఈ రోజు ఇంకా 5-6 రోడ్లు తీసుకొని వస్తా ఉన్నా. చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి. అరే వెనుకబడ్డ ప్రాంతంలో ఈ ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు పోవాలా అనేటువంటి ఆలోచనతో పనిచేయాల. అంతేగాని నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, నోటికి ఏదొస్తే అది చెప్పడం, మేమేం చెప్పినా ఈ ప్రజలు నమ్ముతారని భావించడం, ఇది ఎంతవరకు సబబో మనం కూడా ఆలోచన చేయాలి. అందుకని అక్కలను చెల్లెలు